డెప్త్ క్వశ్చన్ అడగదలుచుకున్నా, ఒకసారి వినండి. ఇది బేసిక్ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవడైనా సరే అలా డీక్ పీక్ పెడతాడు. ముక్కు మొహం తెలియని అమ్మాయికి సడన్ గా ఏదో ఏ చూడు కనుక ఫోన్ లో ఇది చూడు అన్నట్టు డీక్ పీక్. హలో నమస్తే, నేను మీరేనా మనకుల. నేనైతే ఏదైనా సరే చెప్పుతా కొట్టినట్టయితే మాట్లాడుతా. ఇప్పుడు నవీన్ గోల్డెన్ బాయ్ సపోర్ట్ చేస్తుంది ఈ రామబాయి. ఈ రామబాయి కొన్ని విషయాలలో నాకు అసలు కొన్ని వీడియో చూస్తే ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది, అతి ఓవర్ చెప్తుంది. ఇప్పుడు అడుగుతున్నా డైరెక్ట్ క్వశ్చన్, రమాబాయితో మీకు గొడవ ఏంటి అసలు? రమాబాయి గాడికి నాకు గొడవ కాదు ఇక్కడ. తను ఎంత గొప్ప విషయం స్టార్ట్ చేస్తాడు తెలుసా? ఏం గొప్ప విషయం? బెట్టింగ్ యాప్స్ నిర్మించాలని ఒక ఉద్యమం. అవునయ్యా, వానికంటే ముందు చేసినాం, ఎవరు డేకలేదు. బెట్టింగ్ యాప్స్ అంటే రమాబాయి ముందుకే నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నావు అంటే నిర్మించాలని పోరాడినావు. ఓకే, బెట్టింగ్ యాప్స్ అంతకంటే అంటే నీకనొక పేరు వచ్చి కాబట్టి అది చెడ్డోడా? వాడు చెడ్డోడని నేను అంటలేను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఆడపిల్ల ఎవరైతే ఇప్పుడు నవీన్ గోల్డెన్ బాయ్ ఉందో ఆయనకి ఫోటో పెట్టింది. ఆయన ఈమె ఇద్దరు చాట్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు నీవుడుగా ఫోటోలు పెట్టుకున్న తర్వాత ఈడు మధ్యలో దూరి ఏమన్నాడు, నేనే ఇచ్చి 500 ఇచ్చి పంపించిన, నీకు అంత చీప్ గా కనబడుతురా? ఆడపిల్లలు చెప్పుతో కొడతారు. నా కొడుకు వాడమ్మని 500 ఇచ్చి పంపిస్తానంటే ఊకుంటారా? ఎవరైనా సరే, నేనైనా సరే నా అమ్మ గురించి ఎవడన్నా మాట్లాడుతూ ఊకుంటానా? నేను చెప్పుతో కొడతా. ఇప్పుడు మన అమ్మ అయితే ఒకలాగా సంసారి, బయట వాళ్ళైతే ఒకలాగా. వాడు ఫోటో పెట్టిండు ఇట్లా అట్లా అంటే నిజంగానే వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఉండొచ్చు, చాట్ చేసి ఉండొచ్చు. ఎవరైతే నవీన్ గోల్డెన్ బాయ్ అన్నాడో లేకపోతే అమ్మాయిందో ఇద్దరు మాట్లాడుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ జరిగింది మధ్యలో వీడు దూరి 500 ఇస్తే వచ్చింది, నేనే ఇచ్చిన 500 అని చెప్పడం రాంగ్ కదా? అది రాంగ్ అని మీకు ఎక్కడ అనిపించట్లేదు? అబ్బాయిలకి అనిపించట్లేదా అంటన్నా? నీకో చెల్లుంటే అట్లనే అంటావా? నేను 500 ఇచ్చినా, నేను పంపించినా అని అంటావా? ఇప్పుడు చూడండి, ఒక కుండ ఉంది, కుండలో నీళ్ళు ఉంటాయి. కుండలో నీళ్ళని ఎవరు చూడు, దానికి పున్న పొక్కన అవసరం. కానీ ఎంతో గొప్ప పోరాటం చేసినాం, దాని గురించి ఈ రోజు మాట్లాడలేదు. ఏదో చిన్న తప్పు మాట్లాడగానే దాన్ని పట్టుకొని గలీజ్ గా నేను మాట్లాడలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా చూసిండు వీడియో, నాకు హాయ్ అని పెట్టిండు, నేను హాయ్ అని పెట్టి వాడు పీకిండు. సరే పీకని నాకేంది భయమా ఏంటి? నాకేమన్నా ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ ఇచ్చినావు, నేను 10 మంది సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు దొయ్యలే, ఇండిపెండెంట్ గా నిలబడ్డా. నేను నా అంతటి నేను నా పని నేను చేసుకుంటున్నా, నాకెందుకు భయం ఉండాలి? అది చెప్పు నువ్వు కదా. వాడు ఏమన్నా చేసుకోక నాకు సంబంధం లేదు. వాడు ఎట్లా బెట్టింగ్ యాప్ల గురించి పోరాడిండో, నాన్ వెజ్ ఎట్లా బెట్టింగ్ యాప్ల గురించి పోరాడిండో, నేను కూడా అట్లనే పోరాడినా. వాళ్ళకంటే ముందు నుంచి పోరాడినా. వాళ్ళు ఈ మధ్య వచ్చిన వాళ్ళు అంటే నాకు దీని అర్థం ఏంటంటే, నువ్వు పోరాడడం కాకపోతే నీకు ఫేమ్ రాలేదు, పేరు రాలేదు, ఏడుస్తున్నావు అంతేనా? ఫేమ్ పేరు కోసం వాళ్ళ మీద పడి ఏడవడం, వీళ్ళ మీద పడి ఏడవడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు ఎక్కడ జరుగుతుందో అక్కడ ఫుల్ స్టాప్ పెడితే ఇంకొకసారి తప్పు జరగకుండా ఉంటది. కానీ ఎర్రి మొహాలు వేసుకొని అది చేయకోకుండా ఏదేదో చేస్తారు చూడు, అక్కడ బాధ అనిపిస్తుంది. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.